Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 26వ అధ్యాయము. దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదము తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇలా తెలియజేశాడు. ఆ విధంగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము, మత్స్యలోకము, పాతాళలోకము, సత్యలోకమునకు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠమందున్న మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ బిరుదాంకిత, రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను కాను. ముక్కోపినై మహాపరాధము చేసి తిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ ఉరమునిపై తన్నినను సహించితివి. ఆ కాలి గుర్తు నేటికి నీ వక్షస్థలమందున్నది. ప్రశాంత మనస్కుడివై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములా ప్రార్థించెను. ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దుర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసిన వారు 3 లోకములందు భయపడకుండా ఉంటారా? నేను త్రికరణముల చేతను బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగింపను. ప్రతి యుగమందున గో, దేవ, బ్రాహ్మణ సాధుజనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములను ధరించి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ గావింతును. అకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమునందున్న ప్రాణి సమూహం అంతను నా రూపముగానే చూస్తాను. కానీ అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచున్నాడు. అటువంటి నా భక్తుని నీవు అనేక విధములా దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల 12 ఘడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూసి జలపానము మాత్రమే చేశాను. అంతకంటే అతడు అపరాధము ఏమి చేశాను? చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినది కదా. జలపానమునరించినంత మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేశాడు, కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయడానికి చూశాడు. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడాడు. నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించాను. నీ శాపఫలము 10 జన్మలలో అనుభవించుదునని పలికినవాడను నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను, కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపములను అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా శపించితివి. అతనిని నిష్కారణముగా శపించితనని విచారించవద్దు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవించుదును. అదెలా అంటే, నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్య జన్మ. నేను ఈ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడును రాక్షసుని చంపుటకు మత్స్యరూపం ఎత్తుదును. మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మధించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మరూపమున నా వీపున మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడునై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడునయి జన్మింతును. తరువాత యదువంశమున శ్రీకృష్ణునిగను, కలియుగమున బుద్ధుడుగను, కలియుగాంతమున విష్ణు మనస్కుడను విప్రుని ఇంట
కల్కి అను పేరున జన్మించి అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులను అందరను మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమును ఇచ్చిన 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. అటువంటి నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసగుదును. ఇది ముమ్మాటికి నిజము. ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి నూతి లోపలన్ ద్రెళ్ళక మీరు మేమనుచుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. మరి ఒక అధ్యాయముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.